హలో అండి, వెల్కమ్ టు హేమగిరి బ్లాగ్స్. నేను ఇవాళ చూపించబోయేది హోమ్ మేడ్ బ్యూటీ సోప్ అండి. ఫస్ట్ మనం బేస్ తీసుకోవాలి, సోప్ బేస్ తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని ఇలా క్యూబ్స్ విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత కొబ్బరిని తీసుకొని నేను కొబ్బరి పాలు వేస్తున్నానండి. దానివల్ల కొబ్బరి తీసుకొని కొబ్బరిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాని నుంచి పాలు తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. పాలు ఇలా జల్లెలోని పాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి పాలు ఈ విధంగా వస్తాయండి. తర్వాత సోప్ చేసుకొని బాదం పప్పులు, గంధగచ్చూరాలు మంచి స్మెల్ వస్తాయండి. నెక్స్ట్ బీట్రూట్ పౌడర్ వేసుకున్నాను, కమలా తొక్కల పొడి, రెడ్ శాండిల్వుడ్ పౌడర్. మనం పసుపు మగవాళ్ళు వాడతారు కదండి. పసుపు యాక్చువల్గా ఏంటంటే కొంచెం కలర్ వస్తుంది కదా, మగవాళ్ళు కొంచెం ఇబ్బందిగా అవుతుందని కొంచెం ఫ్రై చేసుకుంటే పసుపు దానికి ఉన్న ఫీచర్స్ అలాగే ఉంటాయండి. కానీ ఏంటంటే కలర్ రాకుండా ఉంటుంది అనమాట, ఎల్లో కలరు. దానివల్ల పసుపు కొంచెం నెయ్యిలో వేపుకున్నాను. విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక 3 తీసుకున్నాను. ఎండబెట్టిన వేపాకులు, నెక్స్ట్ కొంచెం ఓట్స్ వేసుకున్నానండి. దానిలో ఈ గంధగచ్చూరాలు పొడి 2 స్పూన్స్ వేసుకున్నాను. అన్నీ 2 స్పూన్స్ చొప్పున. రెడ్ శాండిల్వుడ్ పౌడర్ మాత్రం 1 స్పూన్ వేసుకున్నానండి. బీట్రూట్ పౌడర్ ఒక 2 స్పూన్స్. కమలా తొక్కల పొడి ఒక 2 స్పూన్స్. యాక్చువల్గా నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి. కొంచెం ఎండలో నీళ్ళలో ఆరబెట్టి దాన్ని మిక్సీ కొట్టేస్తాను అనమాట. కాస్త ఈసారి అవైలబుల్గా లేదు, ఇప్పుడు చేస్తాను. 3 విటమిన్ ఈ క్యాప్సిల్స్ 3 తీసుకొని దానిలో వేసి కొబ్బరి పాలు వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసేయాలండి. మిక్సీలో పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం వేపు పెట్టుకున్నది బియ్యం పిండి వేసి మిక్సీ పట్టేశాను. ఇది డబుల్ బాయిల్ చేసుకోవాలండి. మామూలు సోప్ బేస్ని తీసుకొని డబుల్ బాయిల్ వాటర్ వేసి సోప్ బేస్ని దీంట్లోని డబుల్ బాయిల్ చేసినప్పుడు పేస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని మొత్తం వేసి కొంచెం 2-3 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది యాక్చువల్గా. దానిలో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. మనకి బాడీకి నౌరిష్మెంట్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం అని మనం అయిపోయిన తర్వాత ఇలా సోప్ మౌల్డ్స్లో కానీ చిన్న చిన్న గ్లాస్ బౌల్స్లోని మనం కొంచెం నెయ్యి రాసుకొని పెట్టుకొని దానిలో అయినా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం ఆరిపోయిన తర్వాత మనం ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఆరిపోయిన తర్వాత తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కొంచెం ఆ సోప్స్ అనేవి గట్టిగా అవుతాయి. ఇప్పుడు స్మూత్గా ఉంటాయి, కొంచెం స్మూత్గా ఉంటాయి. మనం ఇది తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి హోమ్ మేడ్ బ్యూటీ సోప్ రెడీ అయిపోతుందండి. Thank you for watching. Bye.